హాయ్ గైస్, ఆల్ గుడ్. సో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం యూపీఎస్సి స్టార్ట్ చేసే ముందు ఏమేం చేయాలి ఏం చేయొద్దా అని చెప్పి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ వాజ్ లైక్ షాక్డ్. అంటే మన నాలెడ్జ్ ఎంతమందికి పనికొస్తుందా అని చెప్పేసి. అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ యాజ్ వెల్. చాలా గ్రాటిట్యూడ్ ఉంది. అండ్ అన్నిటికన్నా హ్యాపీనెస్ ఎక్కడ వచ్చిందంటే నేను నా కంటెంట్, నా నాలెడ్జ్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బయట స్టూడెంట్స్ పనికొస్తుంది అని చెప్పేసరికి ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు మీ కమెంట్లో అది చెప్పారు, విచ్ వాస్ రియల్లీ మేడ్ మై డే. థ్యాంక్స్ ఫర్ దాట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టు పే బ్యాక్ యాజ్ అ గ్రాటిట్యూడ్. మీరు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. సో ఒక్కొక్క దాన్ని నేను అడ్రస్ చేస్తాను ఇన్ ఈచ్ వీడియో. రైట్. టుడే సోనా అని చెప్పి మన లాస్ట్ వీడియోలో కమెంట్ పెట్టారు, గొర్రె సోనా ఐ గెస్. తో షీఈ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్. ఆల్రెడీ రాసింది కానీ బాగా కాలేదు. యూపీఎస్సీకి పార్ట్ అవ్వాలా ఉంది. షీ వాంట్ టు బికమ్ ఏ డిప్లొమాట్. సో ఎలా హ్యాండిల్ చేద్దాం? డోంట్ వరీ. ఈ వీడియో పనికొచ్చేది ఎవ్రీ హౌస్ వైఫ్ అవుట్ దేర్, ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్. ఎవరైతే ఇప్పుడు సొసైటీ ప్రెషర్ వల్ల అయినా కానివ్వండి, లేకుంటే రెస్పాన్సిబిలిటీస్ అయినా కానివ్వండి, లేకుంటే ఇష్టం ఉండైనా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటున్నారు. ఆర్ యూఆర్ వర్కింగ్, ఈవెన్ ఎనీ గర్ల్, ఎనీ ఉమెన్ హూ ఈజ్ వర్కింగ్ మల్టిపుల్ థింగ్స్ లైక్ ఇల్లు చూసుకుంటుంది, ఆఫీస్ చూసుకుంటుంది, బట్ దర్ డ్రీమ్ వాస్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. సో వాళ్ళ కోసం ఈ వీడియో, స్పెషల్లీ ఫర్ ఉమెన్, రైట్? సో వాళ్ళకు ఈ సోనా, దిస్ ఇస్ డెడికేటెడ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో హౌ విల్ స్టార్ట్? సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వేర్ దిస్ మైండ్ సెట్ కమ్స్ ఫ్రమ్. ఆ మైండ్ సెట్ అమ్మాయిలు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వీళ్ళు వస్తున్నారు? సో అమ్మాయిలకు నార్మల్గా చిన్నప్పటి నుంచి దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్స్. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ నో ఆస్పిరెంట్ ఫ్రమ్ తమిళనాడు హూ ఇస్ మ్యారీడ్, హ్యాస్ కిడ్స్. వాళ్ళ హస్బెండ్ ఒక కాంపౌండర్. దే లివ్ ఇన్ వన్ రూమ్ ప్లేస్. అండ్ తన కుట్టుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉండే. అండ్ ఐ విష్ టు గైడ్ హర్. షీ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. సో చాలా టాలెంట్ ఉంటుంది అబ్బా. కాకపోతే ఏమవుతుందంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అబ్బాయిల కన్నా ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దర్ కెరియర్స్. అబ్బాయిలకు వెళ్తుంటే వస్తుంటాయి, అమ్మాయిలకు స్టార్టింగ్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ యాజ్ వెల్ అమ్మాయిలకు. అండ్ సో అది వీ కెన్ అండర్స్టాండ్, రైట్? సో ఎవరైతే ఇవన్నిట్లో ఉన్నారో బట్ దే హ్యావ్ డ్రీమ్స్ టు క్రాక్ ఎగ్జామ్, ఇట్ కెన్ బి డన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మ్యారీడ్ ఉమెన్ క్లియరింగ్ ఎగ్జామ్స్, హ్యావింగ్ మల్టిపుల్ చిల్డ్రన్ and clearing exams, housewives clearing exams, working women who is married and taking care of their kids clearing the exams. So chala examples unnai. So it can be done. That's what I want to tell first. You can do it. It can be done. Ipudu next ela cheddam. First thing, కొన్ని పాయింట్స్ మనం కవర్ చేయాలి. మీకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక్కరే తీసుకోవడం చాలా కష్టం అవుద్ది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సపోర్ట్ సిస్టమ్. సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి? రెండు ఉంటాయి. ఒకటి పర్సనల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది మీకు, ఒకటి ప్రొఫెషనల్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సనల్ మీకు సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఎమోషనల్గా సపోర్ట్ వస్తుంది. ఇంట్లో వాళ్ళైనా మీ హస్బెండ్ అయినా ఆ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. మీ పేరెంట్స్ అయినా హస్బెండ్ అయినా ఆ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ పేరెంట్స్కి, హస్బెండ్స్కి ఒక మాట చెప్తాను. ఇఫ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ డాటర్ వాంట్స్ టు స్టడీ ఫర్ యూపీఎస్సీ, వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ చేద్దాం అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ చాలా హై ఉంటుంది. మనకు కనబడకపోవచ్చు కానీ ర్యాంక్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా అయ్యారా అనుకుంటాం మనం. సో అంత హై ఉంటుంది కాబట్టి దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ బికాజ్ యూ సెడ్ యూ విల్ నాట్ సపోర్ట్ దెమ్. దే విల్ స్టడీ. కింద మీద పడి ఏదో ఒకటి చేస్తారు. క్లియర్ చేసిన లేదా పక్క పెట్టండి, చదవనైతే అవుతారు. ఇప్పుడు లైఫ్ టైంలో మీరు లైఫ్ టైం వీళ్ళగా బతకాలి. సో మీ ఇష్టం. మీరు లైఫ్ టైం రోజు ముఖం చూసేవాళ్ళు, మీ పాప అయినా కానివ్వండి, మీ కోడలైనా కానివ్వండి, మీ హస్బెండ్, మీ వైఫ్ అయినా కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఏంటంటే దే విల్ బీ ఇన్ గ్రాటిట్యూడ్ ఫర్ యూ. లైఫ్ టైం మీరంటే ఒక థ్యాంక్ఫుల్నెస్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఇట్లాంటి టైంలో నన్ను సపోర్ట్ చేస్తారు. క్లియర్ అవ్వనివ్వండి, కానివ్వండి. క్లియర్ అయింది అనుకోండి, దే విల్ కమ్ అవుట్ అండ్ టెల్, నా హస్బెండ్ వల్ల నేను క్లియర్ చేస్తున్నా, అత్తమ్మ వల్ల నేను క్లియర్ చేస్తున్నా, మా అమ్మ నాన్న వల్ల నేను క్లియర్ చేస్తున్నా అని చెప్పి. ఇఫ్ యూ డోంట్ సపోర్ట్, రేపు మీరు చెప్పుకోవాలి, నా భార్య అంతనేం చెప్పడానికి మనసు రావాలి కదా. ఆయన చెప్తారు, అమ్మాయిలు మంచోళ్ళు కాబట్టి చెప్తారు. బట్ స్టిల్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, మీ చేతిలో ఉన్నంత వరకు డోంట్ గో అవుట్ ఆఫ్ యువర్ వే, అప్పులు ఇవన్నీ చేసి మీ చేతిలో ఎంత ఉంటే అంత సపోర్ట్ చేయండి. బట్ సపోర్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్గా మాట్లాడకండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. కానీ ఎంత సపోర్ట్ అయితే అంత చేయండి. ఆ ఓపెన్ మైండ్ సెట్ పెట్టుకోండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఆల్ ద హస్బెండ్స్ అవుట్ దేర్, ఆల్ ద బాయ్ ఫ్రెండ్స్ అవుట్ దేర్, ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్. జస్ట్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎనీ వే యూ క్యాన్. సపోర్ట్ చెయ్యను అనే మైండ్ సెట్ మనకు వద్దు. సో ఫస్ట్ అది సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ సపోర్ట్ మీద ఉండాలి. లేకుండా చేసింది అనుకోండి తర్వాత మీరు సఫర్ అవుతారు. సో
అంటే మీకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు అంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, చేస్తే ఇంకా బాగుండేదేమో కదా అని చెప్పేసి, తొందరగా అయ్యేవాళ్ళు అని చెప్పేసి. సో చెయ్యండి. ఇప్పుడు కమింగ్ టు ద ప్రొఫెషనల్ సపోర్ట్, అమ్మాయి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, కష్టాలు అందరికీ ఉంటాయి, రైట్? కష్టాలు ఎవరికి లేవు, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎంతమంది లోకంలో బతుకుతున్నారో ఎవరి లెవెల్లో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేవు అనే కాన్సెప్ట్ లేదు, ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ప్రతి కష్టం, మీకన్నా వరస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వేలలో, లక్షల్లో, కోట్లలో ఉండి ఉంటారు. ఆల్వేస్ రిమెంబర్ దట్. వేర్ ఎవర్ యు ఆర్, హ్యావ్ గ్రాటిట్యూడ్ దేర్. అరే నాకు ఈ మాత్రం ఉంది, నాకు తలకాయ మీద రూఫ్ ఉంది, నీ వీడియో చూస్తున్నా స్మార్ట్ ఫోన్ ఉంది, నాకు కనెక్టివిటీ ఉంది. బీ గ్రేట్ఫుల్ ఆల్వేస్. దానివల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్నెస్ ఫీల్ అవుద్ది. పాజిటివ్నెస్ ఉన్నప్పుడే ఏదైనా ముందరికి వెళ్తుంది, నెగిటివ్ ఉంటే వెనకాకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ కీప్ యువర్ బ్రెయిన్ వెరీ పాజిటివ్. ఎవరు ఏమైనా అండి, ఆల్వేస్ కీప్ ఇట్ పాజిటివ్, హ్యావ్ గ్రాటిట్యూడ్. ఎవరు మీ గురించి చెడ్డగా మాట్లాడినా, లేదు నీతో కాదు అన్నా కూడా తెలియక అంటున్నారా వదిలేయండి. నన్ను అంటున్నారని చెప్పి పట్టుకొని కూర్చోకండి, వెనకబడతారు, అది నెగిటివ్. మళ్ళీ పాపం తెలియక అంటున్నారు, మనం కష్టపడి చూపిద్దాము, వాళ్ళకి అప్పుడు అర్థం అవుద్దిలేండి. ఈ మైండ్ సెట్ పెట్టుకోండి సరేనా. అస్సలు ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకండి. బికాజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. మీ మైండ్ చాలా పాజిటివ్గా ఉంటే చాలా బాగా ఎఫిషియెంట్గా పని చేయగలుగుతారు. స్ట్రెస్ ఉండొద్దు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ తగ్గుద్ది. సో ఆ స్ట్రెస్ అనేది తీసేసుకొని చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. దట్స్ ఫస్ట్ థింగ్. బికాజ్ యూ హ్యావ్ ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీస్. ఫ్రస్ట్రేట్ కాకండి, టేక్ యువర్ టైం. ఎప్పుడు ఫ్రస్ట్రేట్ కాకండి, నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, సరిగ్గా రాకపో, ఎంత టైం సరిపోతే మేక్ ఇట్ ఎఫిషియెంట్. వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock 3 o'clock ఎవరు లేవరు. ఆ టైంకి లేవడానికి ట్రై చేయండి. మధ్యలో నాప్స్ తీసుకోండి, ఫుల్ పెద్దగా స్లీప్ పడుకోకుండా. చదువుకోవడానికి ఎర్లీ మార్నింగ్ టైమ్సే మీకు చాలా బెస్ట్. ఎందుకంటే మార్నింగ్స్లో ఎవరు డిస్టర్బ్ చేయరు. మార్నింగ్ ఇంకా 7, 8, 9 అయిందంటే నైట్ వరకు మీకు ఏదో ఒకటి ఉంటుంది. అండ్ లేట్ నైట్స్ చదవచ్చు, బట్ నాట్ సజెస్టబుల్. ఐ సజెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దట్ లేట్ అవర్స్, ఎందుకంటే డే అంతా ఉంటుంది కాబట్టి మైండ్లో మొత్తం ఫిల్ అయి ఉంటుంది చెత్త. ఆ దానిలో మీరు మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఐ సజెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నైట్ అవర్స్, స్లీప్ ఎర్లీ, యూజ్ ఎర్లీ అవర్స్. ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ మార్నింగ్ యూ డూ, కొంచెం లేచి మెడిటేట్ చేయండి. లేచినాక కొంచెం మెడిటేట్ చేసి న్యూస్ పేపర్ చదవడం, ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి. హౌ టు స్టార్ట్ దట్ ఐ విల్ కమ్. బట్ యా, మార్నింగ్ అవర్స్లో చదువుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. ఎందుకంటే మీ కాంపిటీషన్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అలానే ఉంటారు. ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇప్పుడే బీటెక్ అయిపోయి ఇలా వచ్చేసి 2-3 years డెడికేటెడ్గా లైఫ్లో ఏం లేకుండా కూర్చుంటారు. సో మీరు ఆ లెవెల్లో చదవాలి, తప్పదు కదా. మీకు ర్యాంక్ రావాలంటే మీరు పాపం అని చెప్పైతే ఎవరు చేయరు. ఎవరైనా కూడా ఆ లెవెల్లో చేస్తేనే ఆ జాబ్ వస్తుంది. అంటే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. సో మీకన్నా తొందరగా చేసే వాళ్ళు ఉంటారు, లేట్గా చేసే వాళ్ళు ఉంటారు. మీరు కూడా చేస్తారు, బట్ ఇట్ విల్ టేక్ టైం. మనం ఓవర్ ఎస్టిమేట్ మనం చేసుకోవద్దు, అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోవద్దు. డే టు డే ఇవాళ ఈ పని ఉందా, పని చేసుకున్నాం, ఫినిష్ చేస్తున్నాం, అంతే. కీప్ ఇట్ డే టు డే. రోజుకు రోజు బతకండి, ఆ రోజుకి ఆ రోజు ఫినిష్ అవ్వాలి. రేపటి గురించి ఆలోచించకండి. ఎగ్జామ్ క్లియర్ అయినప్పుడు అవుద్ది, కాకపోతే కాదు, దాని తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి అన్ని చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. నెక్స్ట్, ప్రొఫెషనల్ సపోర్ట్ వచ్చేసి, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చూస్ అన్ ఇన్స్టిట్యూట్, మెంటర్, ఏ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే మీరు ఇన్ని పనులలో మీరు కూర్చొని అన్ని చదవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ సపోర్ట్ ఆల్సో, మనీ ఉన్నాయి కొంచెం అని అనుకుంటే, ఎందుకంటే ఏది కావాలన్నా కూడా లైఫ్లో టైమ్, మనీ, ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేయాలి. మీ లైఫ్లో మీ రిలేషన్షిప్, మీ హస్బెండ్తో మీరు ఇవి కావాలి. ఇప్పుడు రేపు పొద్దున మీరు కొంచెం సంతోషంగా ఉండాలి, ఒక సినిమాకి వెళ్దామంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి. టికెట్లు కొనడానికైనా వెళ్ళడానికైనా ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాలి. టైం, మనీ, ఎఫర్ట్ పెట్టండి ఎవరు హ్యాపీగా ఉండరు, లైఫ్లో ఏం రాదు కూడా. మీకు హ్యాపీనెస్ కావాలంటే ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, బీఇట్ యూపీఎస్సీ, బీఇట్ యువర్ పర్సనల్ లైఫ్, బీఇట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ అయినా కానివ్వండి, టైం, మనీ, ఎఫర్ట్ 3 పెట్టినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఏది ఫ్రీగా రాదు. ఒట్టి ఎఫర్ట్ ఒకటే పెడతాను, ఒట్టి టైం ఒకటే పెడతాను, ఇలా కుదరదు. ఒక రోజు ఒక మనిషి ఒకటే టైం పెడతాను అంటే, ఒక పేజ్ ఓపెన్ చేసుకొని గంటలు పెడితే దానిలో ఎక్కువ వచ్చేది ఏం లేదు. ఒట్టి ఎఫర్టే పెట్టుకుంటా కూర్చుంటున్నారంటే మరి మీకు టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కావాలి, దానికి ఇన్వెస్ట్మెంట్, మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో చూస్ అ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్, బట్ డోంట్ గో ఫర్ బిగ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్. వెరీ వెరీ మచ్ సజెస్టెడ్. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళకండి. ఎందుకంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్, అంటే కార్పొరేట్ పెద్ద ఇన్స్టిట్యూట్స్, చాలా పేరున్న దానికి వెళ్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఇవ్వలేరు, ఇండివిజువల్ మీకు హెల్ప్ చేయలేరు. బికాస్ దే ఆర్ built systems in a way where they can cater needs of larger population. 300-400 మందికి ఒకసారి ఒక పని ఎలా చేయాలి, అలాంటివి బిల్డ్ చేశారు కాబట్టి పెద్దగా అయ్యారు. ఇండివిజువల్ కావాలంటే గ్రోయింగ్, ఎమర్జింగ్, చాలా ప్యాషనెట్గా ఉంటారు కొంతమంది. ఒక 50 మంది, 20 మంది, 10 మంది ఉన్నా కాదు, నేను ఉంటే చాలు, వాళ్ళని తీసుకొని నేను ముందరికి వెళ్ళిపోతా, నేను గ్రో అవుతా, వాళ్ళని గ్రో చేయించుకుంటా, వాళ్ళకి ర్యాంక్ వస్తే నేను గ్రో అవుతా, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని పట్టుకుంటే దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ, బికాస్ దే ఆల్సో వాంట్ టు గ్రో.
దే ఆర్ నాట్ దే హ్యావ్ నాట్ ఎట్ బిల్ట్ కార్పొరేట్ సిస్టమ్స్ యట్. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అలా బిల్డ్ చేసుకుంటేనే ఇంత దూరం వచ్చారు. సో అంత దూరం వచ్చినాక మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గీయగలిగితే అక్కడ అట్లా చేయొచ్చు, కానీ మీకు ఇండివిజువల్ అటెన్షన్స్ కావాలన్నప్పుడు ఆ ఎమర్జింగ్ డెవలపింగ్ స్టేజ్లో మీరు వాళ్ళతో ఉంటే మీ ఫుల్ అటెన్షన్ మీకు ఇస్తారు, వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా పెడతారు, కంటెంట్ అంతా పెడతారు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు, పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా సాల్వ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే దట్ విల్ బి బెనిఫిషియల్. టెస్ట్ సిరీస్ కూడా ఏదైనా కానీ అలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఫైండ్ సమ్ వన్ లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు అదర్ థింగ్స్, మీ ఇంట్లో అందరితో ఒకసారి మాట్లాడండి. నీ టైంలో చదువుకుంటాను, నాకు అర్థం చేసుకోండి, మంచి కూర్చోబెట్టి మాట్లాడండి. గొడవ ఎప్పుడు పెట్టుకో, ఎవరితో గొడవలు పెట్టుకోదు. మాట్లాడి కూర్చొని అర్థమయ్యేటట్టు చెప్పండి. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి, 1000 సార్లు చెప్పండి. ప్రాబ్లం లేదు, యూపీఎస్సీ ఏం క్లియర్ చేస్తారు. ఎన్నిసార్లు అయినా చెప్పండి, అర్థం అవుద్ది. మనిషి ఎవరైనా ఏదో ఒక రోజు అర్థం అవుద్ది. మీకు అర్థం కావట్లేదంటే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోండి, వాళ్ళు పడుకున్నప్పుడు అలాంటివి ప్లాన్ చేసి తీసుకోండి, అది బెటర్. సో మ్యాక్సిమం ట్రై టు బీ ఆన్ ఏ పాజిటివ్ సైడ్, అన్ని పాజిటివ్ అప్రోచ్ అవ్వండి. కానప్పుడు చూద్దాం, లెట్స్ ట్రై సంథింగ్ ఎల్స్. ఓకేనా, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కి we will deal it on person to person base, but this is like women kunde normal problems, and working professional separate video chestanu. But yeah, this is how you have to start, and once you choose that mentor, tell all your problems very, అంటే డాక్టర్ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ చెప్తే మీకు కరెక్ట్ మెడిసిన్ ఇస్తారు. అలాంటి మెంటర్స్ దొరికినప్పుడు వాళ్ళకి అన్ని మీ ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ అని చెప్తే మీకు కస్టమైజ్ సొల్యూషన్ ఇస్తారు. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఎవ్రీ వన్. సో కస్టమైజ్ మీకు కావాలి కాబట్టి వాళ్ళతోని మీకు అన్ని చెప్పుకొని దాని ప్రకారం ఒక సొల్యూషన్ తీసుకోండి బయటికి, దాన్ని ఫాలో అవ్వండి గట్టిగా. అవుతా కాదా రీజన్లు చెప్పకండి, ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి, ఫాలో అవ్వండి. మొత్తం ఫాలో అయినాక అప్పుడు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్ ఎందుకు చేయమంటున్నారు, ఎందుకు ఎలా చేయమంటున్నారు అని చెప్పి. దాని తర్వాత కూడా ప్రాబ్లం ఉంటే గో గివ్ ఫీడ్బ్యాక్. సార్ మీరు ఇది చెప్పారు, నేను చేసినాను, నాకు ఇలా జరిగింది, మంచి జరిగిందంటే కంటిన్యూ, లేదు బాగా జరగట్లేదు అంటే సార్ మీరు చెప్పింది నేను ఫాలో అయినా కానీ అవ్వట్లేదు, ఏం చేయాలి. దిస్ ఈస్ హౌ యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి. కీప్ పర్సిస్టెంట్లీ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. మీరు చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్రాక్ చేసిందంటే ఎవ్రీవన్ ఎల్స్ విల్ ఆస్క్ యూ ఫర్ హెల్ప్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. ఈ వీడియో చాలా కంపల్సరీ పనికొస్తుంది. దిస్ విల్ ఇప్పుడు టెక్నికల్గా వీ విల్ క్రియేట్ అదర్ వీడియోస్, బట్ దిస్ ఈస్ హౌ యువర్ మైండ్ సెట్ షుడ్ బి. ఎందుకంటే మీ ప్రాబ్లం కంటెంట్తో కాదమ్మా. ఎవరైతే మీరు హౌస్ వైఫ్స్ ఉన్నారో లేకుంటే అమ్మాయిలు ఉన్నారో, మీ ప్రాబ్లం కంటెంట్తో కాదు. ఎవరైనా చదువుతారు, చదవడం ఎవరికైనా వస్తుంది. మీకు తెలివి తక్కువ కాదు, మీకు తెలివి లేక కాదు, మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనుషులకు మైండ్ ఎలా ఆలోచించాలి తెలియదు, దాన్ని నేను డీల్ చేశాను. మీరు అది ఒకసారి డీల్ చేసుకుని మీరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను అనుకోండి, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఇది ఒక్కటి డీల్ చేస్తే మిగతా అన్నీ సెట్ అవుతాయి అంటారు కదా. సో అలా చేద్దాం, అంటే కంపల్సరీ మంచిగా అవుద్ది, అస్సలు భయపడేది లేదు. మీరు మీలాంటి వాళ్ళు చెప్తున్నాం కదా, ఒక్క అమ్మాయి బాగుపడితే కుటుంబం కాదు దేశం బాగుపడుతుంది. దట్స్ ద జనరేషన్ వీఆర్ ఇన్. ఎందుకంటే మీరు ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు నేను ఇన్ని కష్టాలు పడి ర్యాంక్ తెచ్చుకున్నా అంటే మీ వల్ల లక్షల మంది అమ్మాయిలు బయటకు వస్తారు. ఆ పవర్ ఉంది మీకు. ఆ పవర్ రావాలంటే ఫస్ట్ ఇక్కడ కష్టపడాలి, పర్సిస్టెంట్ కూడా. రాకపోతే ఇంకేమైనా చేద్దాం, దానికన్నా మించి చేద్దాం, కానీ ఏదో ఒకటి చేద్దాం. ఎప్పుడు నిరాశ పడకుండా ఒకటి కాదంటే ఇంకో దానికి వెళ్దాం. ఎందుకంటే ఒక పని కాకుంటే దానికన్నా మించిన పనులు కూడా ఉంటాయి, విచ్ కెన్ బి యాక్చువల్లీ మీకు సూట్ అవ్వచ్చు. సో యూపీఎస్సీ చాలా మించిన పనులు చాలా ఉన్నాయి. వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో తోపు అవ్వాలి, అది ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఇస్ జస్ట్ ఎ మీన్స్. సో ఆ మైండ్ సెట్తో ముందడికి వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, రైట్? సో ఆల్ ద బెస్ట్ టు యూ. Sona, I think this helps you a lot. I will share the video with you. If you guys need anything else, let me know. I am personally here to help you out. I will do my best to guide you. I have mentored more than almost 20,000 plus students, and ఇంకా చేస్తున్నాను. I enjoy this process, right? ఇప్పుడు ఫస్ట్ టైం బయట అందరికి ఫ్రీగా చేద్దాం అనుకున్నాను. సో దిస్ ఇస్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే నాకు ఒకసారి చెప్పండి, ఇంకెక్కువ చేయబుద్ది. బాయ్, జై హింద్.